రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ రేవ్ పార్టీలో నిందితులుగా ఉన్న వారిని రిమాండ్ కు తరలించారు. క్లౌడ్9 సర్వీస్ అపార్ట్మెంట్స్ లో రేవ్ పార్టీ నిర్వహించిన నాగరాజు యాదవ్ తో పాటు మరో 4గురికి రిమాండ్ ను విధించారు అధికారులు. రేవ్ పార్టీలో పాల్గొన్న నిందితులను చెర్లపల్లి జైలుకు పంపించారు. పార్టీలో పాల్గొన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చారు. పార్టీలో పాల్గొన్న ఇంకొంతమంది అమ్మాయిల వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇటు రేవ్ పార్టీలో దొరికిన వాళ్ళందరినీ కూడా రిమాండ్ కు తరలించినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఈ పార్టీకి పూర్తిగా పాత్రధారి సూత్రధారిని బట్టి నాగరాజు యాదవ్ను కూడా రిమాండ్కి తరలించారు పోలీసులు. అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఆల్రెడీ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినటువంటి మరొక ముగ్గురు సంబంధించినటువంటి నిందితులు ఎవరు ఉన్నారో వారిని కూడా పోలీసులు రిమాండ్కి పంపించిన పరిస్థితి ఏర్పడుతుంది. నాగరాజు యాదవ్ వచ్చి తన ఆక్యుపేషన్ బిల్డర్గా పెట్టారు. తర్వాత రియల్టర్ కమ్ బిల్డర్గా మేము చేస్తామని చెప్తారు. తర్వాత మరొక వ్యక్తి కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఏటుగా సాయి కుమార్ యాదవ్, అతని ఏజ్ వచ్చి 27. అతను కూడా బేగంపేటకు సంబంధించినటువంటి వ్యక్తే. ఇతను కూడా నాగరాజు యాదవ్కి సంబంధించినటువంటి ఏదైతే బంధువు అన్నట్టుగా చెప్పారో అతను కూడా రియల్టర్ అనేసి కూడా పోలీసులు చెప్పినటువంటి నేపథ్యం. కాబట్టి తర్వాత మరొక ఆసక్తికరమైనటువంటి పరిణామం ఏంటంటే సిబిఐటిలో బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థి, అతను సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆ స్టూడెంట్ కూడా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి చెర్లపల్లి జైలుకి తీసుకెళ్లారు. అతని పేరు వచ్చి టి ఇమ్మాన్యుయల్. అతను కేవలం ఏజ్ కూడా 20 సంవత్సరాలు మాత్రమే. ఇతను కూడా ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులో దొరికిపోయి అతను కూడా జైలు పాలైనటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. తర్వాత మొత్తం ఈ రేవ్ పార్టీని ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో చిట్టి కిషోర్, అతని ఏజ్ వచ్చి 28, బంజారా హిల్స్లో ఉంటారు. తను మాత్రం ఇట్లాంటి ఈవెంట్లు చేస్తుంటారు. తను ఈ యొక్క పార్టీ నిర్వహించడంలో సిద్ధహస్తుడని కూడా చెప్తారు. సో అతనికి చెప్పిన తర్వాత అతను పూర్తిగా అందరినీ ఇన్విటేషన్ చేయడము, లేకపోతే రూమ్లో ఉన్నటువంటి అన్ని అరేంజ్మెంట్స్ కూడా అతను చేసినటువంటి పరిస్థితి ఏర్పడితే అతను కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడితే, అయితే ఈ కేసులో మరొక ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో జి నితిన్ అయితే అతను గోవా నుంచి హైదరాబాద్కి బస్సు రూపంలో ఆయన డ్రగ్స్ తీసుకొని వచ్చాడు. సో అతని పైన A4గా పెట్టారు. అతను క్లాత్ షాప్లో నిర్వహిస్తాడనేసి కూడా చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే తరచుగా ఈ A1 ఎవరైతే ఉన్నారో నాగరాజు యాదవ్ ఉన్నాడో అతను తరచుగా ఇటు గోవాకి వెళ్తుంటాడు. గోవా నుంచి కూడా గతంలో కూడా ఈ డ్రగ్స్ సేవించినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతను స్టేట్మెంట్లో కూడా అది రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో నిన్న దొరికినటువంటి అమ్మాయిలు కూడా వివరాలు కూడా సేకరించారు. అమ్మాయిలు కూడా ఇతనే ఎవరైతే సాయి కుమార్ యాదవ్ ఉన్నాడో అతను అరేంజ్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో విద్యార్థినులు ఉన్నారు. అయితే ఈ ఎవరైతే సిబిఐటీలో చదివినటువంటి విద్యార్థి ఎవరవుతున్నారో అతను తన ఫ్రెండ్స్ని కూడా ఈ యొక్క పార్టీకి తీసుకెళ్లారు. అయితే వాళ్ళకి ఎవరికి తెలియదు ఇక్కడ రేవ్ పార్టీ జరుగుతుందని, డ్రగ్స్ పార్టీ జరుగుతుందనేసి కూడా ఎవరికి తెలియదు. కాకపోతే ఇది ఒక బర్త్డే పార్టీ, హై ప్రొఫైల్ బర్త్డే పార్టీ అని చెప్తే, పైగా ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో జరుగుతుందని తెలిస్తే వాళ్ళందరూ కూడా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి వాళ్ళు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భము. అయితే వెళ్ళిన తర్వాత సడన్గా ఎస్టీపీ అధికారులు రావడము, ఎక్సైజ్ అధికారులు రావడము, దాడులు చేసిన తర్వాత రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం. ఎందుకంటే ఈ ఇమ్మాన్యుయల్ దగ్గర కొకైన్ దొరికింది. ఎంత మొత్తంలో దొరికింది కూడా చాలా బ్రీఫ్గా పోలీసులు దీంట్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ దాంతోపాటు ఈ ఫారిన్ బ్రాండ్స్ కూడా కొన్ని తీసుకొచ్చారు. లిక్కర్ బ్రాండ్స్ చాలా పెద్ద ఎత్తుగా మద్యం అక్కడ దొరికింది కాబట్టి వారిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యం ఏర్పడితే మొత్తానికి కొకైన్ 1 గ్రామ్ దొరికింది. తర్వాత MDMA 2 గ్రామ్స్, ఓజీ కుష్ వచ్చి 0.84 గ్రామ్స్ దొరికింది. ఇంకా లిక్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివిధ బ్రాండ్స్ అన్ని కూడా 12 ఫుల్ బాటిల్స్ ఉన్నాయి. తర్వాత దాంట్లో డిఫరెంట్ కంట్రీస్ చెందినటువంటి బ్రాండ్స్ కూడా దొరికాయి. ఇక బీర్లు దాదాపు 36 ఇచ్చారు, కానీ దాదాపు 65 దాకా కూడా బీర్లు ఉన్నాయి. అవి కూడా 2-3 కేసుల దాకా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం రూమ్ అంతా కూడా బీర్లతోనే కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.